హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్స్ రెసిపీస్. సాధారణంగా ఆదివారం అంటే అందరూ నాన్ వెజ్ అనుకుంటారు. కానీ నాన్ వెజ్ని మించిన ప్రోటీన్, అంతకంటే ఎక్కువ రుచి ఉండే ఒక అద్భుతమైన పల్లెటూరి వంటకం ఈరోజు మా ఇంట్లో స్పెషల్. అది పెసరగుడాలు. అది పెసర గుగ్గిళ్ళు అని కూడా అంటారు. బయట దొరికే జంక్ ఫుడ్ కంటే అమ్మమ్మల లాంటి కాలం నాటి ఈ పోషకాల గనిని ఒక్కసారి రుచి చూశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. మరీ ముఖ్యంగా సాయంత్రం వేళ వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా గుగ్గిళ్ళు తింటూ ఉంటే ఆ మజానే వేరు. చాలామందికి పెసర్లు ఉడకబెట్టుకోవడం తెలుసు, కానీ ఆ పోపులో దాగున్న అసలైన మ్యాజిక్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగానైతే పెసర్లని 2 లేక 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీన్ని గ్రీన్ గ్రామ్స్ అని కూడా అంటారు. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీనికి సరిపడా వాటర్ని తీసుకొని స్టవ్ పై పెట్టి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అలా 1, 2, 3 సార్లు కలపెట్టి చూస్తూ ఉండాలి పెసర్లు ఉడికాయా లేదా అని. వీడియోలో చూపిస్తున్నాం కదా, గింజకైతే అలా నీరు పడుతుంది, మంచిగా అలా ఉడుకుతూ ఉంటుంది. ఆ తరువాత మనము వీడియోలో చూపిస్తున్న విధంగా చేతోటి అలా ప్రెస్ చేసి చూడాలి గింజ ఉడికిందా లేదా అని. 2-3 గింజలు చూస్తే చాలు. అలా కొంచెం 100 నుంచి 70% ఉడకగానే సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలపెట్టుకొని 2 లేక 3 నిమిషాలు అలా స్టవ్ పై పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతలో ఆ ఉప్పు అనేది గింజలకి మొత్తం పడుతుంది. ఎక్కువగా వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోవాలి. గుడాలు ఉడికిన తర్వాత వాటర్ అయితే రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. మేమైతే కారం వేసుకుంటున్నామండి, కొంతమంది మిర్చీలు కూడా వేసుకుంటారు. దీన్ని మిర్చితో కూడా పోపు వేసుకోవచ్చు. కొంచెం కారం, కొంచెం మిర్చితో మేము తాలింపు అయితే వేస్తున్నాము. మిర్చిలతోటి కూడా రుచిగానే ఉంటుంది, కారంతో కూడా రుచిగానే ఉంటుంది. ఇలా కారం మొత్తాన్ని అనేది ఈ గుడాలలో వేసుకొని కలుపుకోవాలి. సరే, ఇప్పుడు తాలింపుకు కావలసిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ మరియు మిర్చీలు, అలాగే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకుని కూడా తీసి పెట్టుకోండి. అలాగే కచ్చాపచ్చాగా వెల్లిపాయలని దంచి పెట్టుకోండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వెల్లిపాయలు అయితే మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి ఈ గుడాలలోకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 లేక 3 గంటల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోసి దినుసులు అయితే వేసుకోండి. అవి చిటపటలాడేంత వరకు ఉంచండి. పోసి దినుసులు అంటే తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర. ఇందులోకి మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలనైతే వేసుకొని దూరగా ఫ్రై కానివ్వాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. వెల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత కరివేపాకునైతే వేసుకోండి. ఇది బాగా చిటపటలాడుతుంది. తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని వాటిపైన కొంచెమంత సాల్ట్ని చల్లేసుకోండి. ఇలా సాల్ట్ చల్లడం వల్ల పచ్చిమిర్చి అన్నిటికీ ఉప్పు పట్టి కారంగా ఉండవు. మంచిగా పచ్చిమిర్చిని కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఇదిగో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి సన్నగా కట్ చేస్తేనే చక్కగా ఫ్రై అయ్యి మనం ఆనియన్స్ కూడా తినవచ్చు గుడాలలోకి. కొంచెం దొడ్డుగా కట్ చేసుకున్నామంటే అంత సరిగ్గా ఆయిల్లో ఫ్రై కావండి. ఇదిగో ఈ విధంగా ఫ్రై కావాలి. ఇలా చక్కగా ఫ్రై చేయాలి. ఆ తరువాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే వేసేసుకోండి. కొత్తిమీరని గుడాలు వేసిన తర్వాత కూడా వేస్తారు, కానీ ఇలా ఆయిల్లో వేయడం వల్ల కొత్తిమీరని చిన్నపిల్లలు, కొత్తిమీర తినని వాళ్ళు కూడా తింటారు. ఇందులోకి మనం చిటికెడు పసుపుని తీసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి చిన్నగా ఫ్రై కానివ్వాలి. పసుపు వేసి ఎక్కువసేపు ఫ్రై కానివ్వద్దు. ఆ తర్వాత మనం ఉడికించుకున్న గుడాలనైతే ఇందులో వేసుకోవాలి. ఇది చిన్నపాటి తాలింపేనండి, తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. అంతేనండి, మనకి కావాల్సిన గుడాల రెసిపీ అయితే ప్రిపేర్ అయినట్టే. చూశారు కదా, రంగు చూడగానే నోరూరిపోతుంది కదా. ఆ పెసర గుడాలు పర్ఫెక్ట్గా రావాలంటే కేవలం ఉడకబెట్టడమే కాదు, ఆ తిరగమతులలో వేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు సువాసన ప్రతి గింజకి పట్టి పంటి కింద పడుతుంటే ఆ క్రంచీ ఫీలింగ్ రావాలి. ఇది కేవలం ఒక స్నాక్ మాత్రమే కాదు, రోజంతా మనకు కావాల్సిన ఎనర్జీని ఇచ్చే ఒక గొప్ప ఆహారం. పిల్లలకి బాక్సులలో ఇచ్చిన, పెద్దలు డైట్లో భాగంగా తీసుకున్న ఇది బెస్ట్ చాయిస్.
మరీ ముఖ్యంగా ఈరోజు మా ఇంట్లో ఈ పెసరగుడాలు గుమగుమలు మామూలుగా లేవు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేయండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై వీడియో.